హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంధ్యా సిల్క్స్. సో ఏంటి ఈరోజు శారీ వేసుకొని చెప్తోంది అని అనుకుంటున్నారా? అవునండి, ఎందుకనంటే ఇంత బ్యూటిఫుల్ శారీ చూసిన తర్వాత అయితే న్యూ అరైవల్స్ వచ్చేసిన తర్వాత నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. సో ఇమీడియట్గా ఈ శారీ గురించి తెలుసుకుందాం. అండ్ అలానే దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూపించేస్తాను. సో ఇప్పుడు మనం చూసేస్తున్నాము జార్జెట్ శారీ అనమాట. చూడండి, శారీ అంతా కూడా అవుట్లైన్ వర్క్ వచ్చింది, చిన్న చిన్న స్టోన్స్ తోటి డిజైన్ వచ్చింది. సో పళ్ళు పార్ట్ చూసే ముందు ఒకసారి బోర్డర్ గురించి తెలుసుకుందాం. బోర్డర్ చూసారా, రెడ్ కలర్ కాంబినేషన్, కంప్లీట్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో పైథానిక్ బోర్డర్ ఇచ్చాడు. డిజైన్ చాలా చాలా బాగుంది. సో బోర్డర్ చూసుకోండి, ఎండింగ్లో కూడా చాలా బాగుంది. పైథానిక్ బోర్డర్ ఇచ్చాడు, చాలా వెయిట్గా, అంటే ఎలాంటి వాళ్ళకైనా నిలబడేలా ఉంది. శారీ అయితే చాలా బాగుంది. మరి పళ్ళు ఎలా ఇచ్చాడో చూడాలి కదా. చూసారా, సో పళ్ళు అంతా కూడా పైథానిక్ పళ్ళు ఇచ్చాడు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ వైట్ అండ్ రెడ్ కాంబినేషనే చాలా చాలా బాగుంది, చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది. మరి ఇంత బ్యూటిఫుల్ శారీలో అసలు బ్లౌజ్ ఎలా ఇచ్చాడో మనం చూడాలి కదా. ఒకసారి దీంట్లో బ్లౌజ్ కూడా చూపిస్తాను. శారీ చాలా బాగుంది, మరి బ్లౌజ్ ఎలా వచ్చేసిందో ఒకసారి చూసేద్దాము. సో ఇప్పుడు చూస్తున్నాము బ్లౌజ్. సో చూసారా, కాంట్రాస్ట్ ఎగ్జాక్ట్గా రెడ్ కలర్ ఏదైతే మనకి బోర్డర్లో ఇచ్చాడో పైథానిక్ బోర్డర్లో, సేమ్ అదే కాంట్రాస్ట్ జకార్డ్ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట. చాలా చాలా బాగుంది. సో కలాంజలి స్టైల్లో బ్రొకెట్ డిజైన్ అయితే వచ్చేసింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. మరి దీంట్లో ఒక్కొక్క డిజైన్ ఉంది, ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఉంది. సో అండ్ ఇంకా బోర్డర్స్ లో ఇప్పుడు మనం చూస్తుంది అయితే పైథానిక్ బోర్డర్ చూసాము, దాంట్లోనే మొన్యా బోర్డర్ తోటి పటోలా బోర్డర్ తో ఇంకా శారీస్ ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూపిస్తాను చూడండి. దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూసేద్దాం. సో చూసారా, ఇప్పుడు మనం చూస్తున్నట్లుగానే సేమ్ ఇది డిఫరెంట్ కలర్ అనమాట, బేబీ పింక్ అండ్ సేమ్ డిజైన్, సేమ్ పైథానిక్ బోర్డర్ తో రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది బోర్డర్ అయితే. సో ఇదొక డిజైన్ అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నది మొన్యా బోర్డర్ అనమాట. చూసారా, గ్రే కలర్ విత్ అలానే డిఫరెంట్ వైన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ కూడా బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది. అండ్ పళ్ళు చూపిస్తాను. సో చూసారా, మొన్యా బోర్డర్ తో చూసేస్తున్నాం ఇప్పుడైతే మనం. చూడండి డిజైన్ అయితే ఎంత బాగుందో. సో సేమ్ ఇది కూడా పైథానిక్ పళ్ళు ఇచ్చేసాడండి. డిజైన్ అయితే చాలా చాలా బాగుంది. చూడండి మొన్యా బోర్డర్ తోటి గ్రే కలర్ కాంబినేషన్, సేమ్ ఇందాక మనం చూసుకున్నట్లుగానే. సో ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ తో మొన్యా బోర్డర్ వచ్చేసింది. ఈ కలర్ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో మరి సో బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది. చూసారా, బ్లౌజ్ కూడా కంప్లీట్ గా బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడు. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. చూడండి బార్డర్ కూడా సేమ్ ఏదైతే బార్డర్ ఇచ్చాడో మొన్యా బార్డర్ తోనే ఫినిషింగ్ ఇచ్చేసాడు. చాలా బాగుంది. నెక్స్ట్ కలర్ చూస్తారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాము పటోలా బోర్డర్ అండ్ అలానే పటోలా పళ్ళుతో ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉండే శారీ అనమాట. జార్జెట్ ఇది కంప్లీట్ గా. సో ఇది కూడా సేమ్ ఇందాక మనం చూసుకున్నట్లుగానే బోర్డర్ మాత్రం చేంజ్ అయిందండి. డిజైన్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేంజ్ అయింది కొంచెం స్లైట్ గా. సో మరి దీంట్లో బ్లౌజ్ ఎలా ఇచ్చాడో చూసేద్దాం. సో ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చేసాడు. చూసారా, కాంట్రాస్ట్ ఏదైతే మనం కాంట్రాస్ట్ చూసామో సో అదే సేమ్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే చూసేస్తున్నాము. సో దీంట్లో లాస్ట్ శారీ కూడా ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం చూస్తున్నాము దీంట్లోనే అనదర్ కలర్ అండ్ అలానే డిఫరెంట్ టైప్లో ఉండే బోర్డర్ అలానే పళ్ళు అనమాట. సేమ్ పైథానిక్ బోర్డర్ అండ్ అలానే పైథానిక్ పళ్ళు చూస్తున్నాం. ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఎంత బాగుందంటే ఎంబ్రాయిడరీ మోడల్ థ్రెడ్ వర్క్ అనమాట. చాలా బాగుంది ఎంబ్రాయిడరీ వర్క్. అండ్ వైట్ కలర్ డిజైన్ ఇచ్చేసాడు. శారీ అంతా కూడా చాలా బాగుంది, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో వైట్ కలర్ అవుట్ లైన్తో ఇచ్చేసాడండి. చూసారా, శారీ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా చాలా బాగుంది. టాప్లో బాటంలో పైథానిక్ బార్డర్ ఇచ్చాడు. మరి దీంట్లో బ్లౌజ్ ఎలా ఇచ్చాడో ఒకసారి చూసేద్దాము. బ్లౌజ్ చూడండి, సో సేమ్ జకార్డ్ బ్లౌజ్ లానే ఇచ్చాడు. చూసారా, కాంట్రాస్ట్ పైథానిక్ బ్లౌజ్ వచ్చేసింది. చాలా బాగుంది. పళ్ళు ఏదైతే ఉందో అదే మోడల్లో బ్లౌజ్ ఇచ్చాడు. అసలు శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంత అద్భుతమైన కలెక్షన్ మీకు నచ్చేసి ఉంటే ఇమీడియట్గా పర్చేస్ చేసేయండి. ఎందుకంటే సెట్ మొత్తం తీసుకోవాలి, సింగిల్గా ఏ శారీ కూడా ఇవ్వడం కుదరదు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి కలెక్షన్ కూడా సింగిల్ శారీ అయితే ఇవ్వడం కుదరదండి. ఓవరాల్గా టోటల్ సెట్ మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు నచ్చేసి ఉంటే మన సంధ్యా సిల్క్స్ ఒకసారి విజిట్ చేసేసి మీకు ఏది నచ్చితే అయితే పర్చేస్ చేసేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.